వీడియో చూసే వాళ్ళు ఖచ్చితంగా నాకైతే క్లారిటీ ఇవ్వాల్సిందే. మా ఆయన బిజినెస్ ట్రిప్ కి వెళ్తానని చెప్పి ఏమైనా బ్యాంకాక్ ట్రిప్ వెళ్తున్నారంటారా ఏంటి? ఈ మధ్య బాగా ఈ రీల్స్ అవి ట్రెండ్ అవటం వల్ల నా మైండ్ లో ఇది సెట్ అయిపోయిందో ఏంటో నాకు తెలియదు, కానీ తను 5 days బిజినెస్ ట్రిప్ కి వెళ్తానని చెప్పిన దగ్గర నుంచి కూడా మా ఆయన మీద ఒక కన్నేసి అయితే ఉంచాను. కాకపోతే తను నిజంగానే బిజినెస్ ట్రిప్ కి ఆస్ట్రియానే వెళ్తున్నారు. కానీ నాకు ఒక్క విషయం అయితే చాలా చాలా కోపం వచ్చింది. అసలు పెళ్ళాన్ని వదిలేసి వెళ్తున్నానన్న బాధ అయితే అసలు కనిపించలేదు. ఇంత రాతి గుండెలు ఎలా ఉంటాయి అంటారు వీళ్ళకి? అసలు ఒక 4 రోజులు ఆఫీస్కి వెళ్ళడానికి ఇంత ఆలోచించి బట్టలు సెలెక్ట్ చేసుకుంటే దానికి తోడు నాకు కోపం తెప్పించాలని ముసిముసి నవ్వులు. ఎలా ఉంటుందంటే అసలు నేను రోజు స్కూల్ కి వెళ్ళినా సరే ఇంత హడావిడి చేయనేమో. పట్టుమని 2 ప్యాంటు షర్ట్లు పెట్టుకోక ఎంత సెలెక్షన్ చేస్తున్నారో చూసారు అసలు మీరు? దీన్ని ఏమంటారో మీరే చెప్పండి. అసలు మీ కమెంట్స్ తో మా ఆయనకి దిమ్మ తిరిగిపోవాలి. అయ్య బాబోయ్, మా ఆవిడ ఒక్కదానికే కాదు వీళ్ళందరికీ కూడా నేను రాంగ్ గా కనిపించానని దెబ్బకి భయపడిపోవాలి. 4 రోజులకు వెళ్ళినట్టు కాకుండా ఒక నెల రోజులకు వెళ్తే ఎలా సర్దుకుంటారో, ఫుట్వేర్ ఏంటి, సన్ స్క్రీన్ లోషన్స్ ఏంటి, ఇంకా హ్యాండ్ క్రీమ్స్ ఏంటి, అయ్యో బాబోయ్ నాకైతే పిచ్చి వచ్చేసింది తను సర్దుకుంటుంటే. మరీ టూ మచ్ అసలు. ఇంకా మా జూనియర్ సునీల్ అయితే వాళ్ళ నాన్నకి డబల్ హడావిడి చేస్తున్నాడు. మా బుడంకాయల్ని స్కూల్ నుంచి తెద్దామని వెళ్ళేటప్పుడు ఈ సామాన్లు అయితే బయటన చూసాను. అవసరం లేని అన్ని కూడా భలే రీయూజ్ చేసుకోవడానికి పెట్టేస్తారు ఇక్కడ రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ. అది కూడా మంచి కండిషన్ లో పెడతారు. అసలు వాళ్ళు కావాలంటే సెకండ్ హ్యాండ్ కూడా అమ్మేసుకోవచ్చు ఆన్లైన్ లో పెట్టుకొని, కానీ అంత స్ట్రెస్ కూడా వీళ్ళు తీసుకోకుండా అలా పెట్టేస్తారన్నమాట. మా వాడు అన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు దగ్గరికి వెళ్ళి. సర్లేండి ఫ్రెండ్స్, ఉంటా మరి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.